అందరికీ నమస్కారం. వెల్కమ్ టు B.H.K ఎడ్యుకేషన్ ఛానల్ ఇన్ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్క్-ఐడి అంటే ఏంటి, సో దీన్ని ఏ రకంగా రిజిస్టర్ చేసుకోవాలి, దీన్ని రిజిస్టర్ చేసుకోవడం వల్ల మనకి కలిగే బెనిఫిట్స్ ఏంటి అనే దాని గురించి పర్టికులర్గా ఈ వీడియోలో చెప్తాను. ఈ ఆర్క్-ఐడి అనేది ప్రతి రీసెర్చర్కి చాలా ఉపయోగపడేది. అదేవిధంగా పిహెచ్డి చేస్తున్న వాళ్ళకి కూడా ఈ ఆర్క్-ఐడి అనేది చాలా ఉపయోగపడుతుంది. అయితే ఈ ఆర్క్-ఐడిలోని ఏ రకంగా రిజిస్టర్ చేసుకుంటాం అన్నది మనం చూద్దాం. ఇది ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే 16th October 2012లో ఇంట్రడ్యూస్ చేశారు. సో దీంట్లో మనకి ఏంటి అంటే ఒక ఐడిలా ఇస్తారు. సో ఆ ఐడి అనేది మనము ఆ ఐడి హెల్ప్ తోటి స్కూపస్ కి కూడా లింక్ అవుతుంది. అది ఏ రకంగా లింక్ అవుతుంది, నెక్స్ట్ అదే విధంగా ఆర్క్-ఐడికి స్కూపస్ కి ఏ రకంగా లింకింగ్ అనేది నేను పర్టికులర్గా ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. మొట్టమొదటిగా గూగుల్లో జస్ట్ ఆర్క్-ఐడి అని కొట్టండి. కొట్టిన తర్వాత మీకు ఇలాగా ఈ విధంగా వస్తుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఈ రకంగా పేజ్ ఓపెన్ అవుతుంది ఆర్క్-ఐడిని. సో రిజిస్టర్, యూజ్ ఆర్క్-ఐడి, షేర్ యువర్ ఆర్క్-ఐడి. సో ఈ విధంగా అంటే మీరు రిజిస్టర్ అయిన తర్వాత సో ఏ విధంగా మనం ఫస్ట్ సైన్ ఇన్ అండ్ రిజిస్టర్ అని ఉంటుందో దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఆల్రెడీ మీకు ఆర్క్-ఐడి ఉంటే సైన్ ఇన్ అవ్వచ్చు. లేని టైంలో మనం ఏంటంటే రిజిస్టర్ నౌ అని కొట్టాలి. రిజిస్టర్ నౌ అని కొట్టిన తర్వాత ఇందులో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ప్రైమరీ ఈమెయిల్ అడ్రస్, కన్ఫర్మ్ ప్రైమరీ ఈమెయిల్ అడ్రస్, నెక్స్ట్ అడిషనల్ ఈమెయిల్ అడ్రస్ ఆప్షనల్. సో ఇవి ఫిల్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. సో ఇవి ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత పర్టికులర్గా ఇక్కడ మీకు క్రియేట్ ఆర్క్-ఐడి పాస్వర్డ్ అని అడుగుతుంది. సో ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకొని దానికి కన్ఫర్మ్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేయాలి. సో పర్సనల్ డేటా ఫస్ట్ అడుగుతుంది. పర్సనల్ డేటా అనేది మొత్తం ఫిల్ చేసిన తర్వాత పర్సనల్ డేటాలో ఇవన్నీ అడుగుతుంది అనమాట. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ప్రైమరీ ఈమెయిల్ అడ్రస్, సో కన్ఫర్మ్ ప్రైమరీ ఈమెయిల్ అడ్రస్ ఈ విధంగా అడుగుతుంది. ఇచ్చిన తర్వాత మనం నెక్స్ట్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఆర్క్-ఐడి యొక్క పాస్వర్డ్ని క్రియేట్ చేసుకొని అంటుంది. సో మీకు నచ్చిన పాస్వర్డ్ ఏదైనా క్రియేట్ చేసుకోండి. సో పాస్వర్డ్లోని కంపల్సరిగా సో ఒక క్యాపిటల్ లెటర్, ఒక నెంబర్ ఈ విధంగా ఉండాలి, ఒక సింబల్, మొత్తం టోటల్ 808 డిజిట్స్ ఉండాలన్నమాట. సో అలా క్రియేట్ చేసిన తర్వాత సో ఇక్కడ టిక్ మార్క్ కొట్టి క్లిక్ ఆన్ నెక్స్ట్ని క్లిక్ చేస్తాం. సో క్లిక్ చేసిన తర్వాత సో విజిబిలిటీ మీ క్రియేట్ చేసుకున్న ఆర్క్-ఐడి ఎవరెవరికి విజిబుల్ అవ్వచ్చు. సో క్లిక్ ఆన్ ఎవ్రీవన్, లేదంటే ట్రస్టెడ్ ఆర్గనైజేషన్, ఓన్లీ మీకు మాత్రమే విజిబుల్ అయితే మీకు మాత్రం. సో మ్యాక్సిమం ఎవ్రీవన్ పెట్టుకోండి. సో ఈ రెండింటిని టర్మ్స్ అండ్ వ్యూస్, నెక్స్ట్ అదేవిధంగా ఐఎమ్ నాట్ ఎ రోబోట్. సో ఇది క్లిక్ చేసి రిజిస్టర్ క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక ఆర్క్-ఐడి అనేది ఈ రకంగా క్రియేట్ అవుతుంది అనమాట. సో మీకు ఏదైతే ఆర్క్-ఐడి, సో ఇక్కడ మనం చెప్పాడు కదండి 16 డిజిట్ ఆర్క్-ఐడి, 16 డిజిట్ ఆర్క్-ఐడి అనేది మీకు ఈ విధంగా క్రియేట్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తున్న విధంగా ఒక ఆర్క్-ఐడి అనేది ఈ రకంగా క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన ఆర్క్-ఐడి తర్వాత మీకు ఇందులోని సో చాలా అడుగుతుంది. లైక్ మీ యొక్క బయోగ్రఫీ ఫిల్ చేసుకోవచ్చు. సో ఈమెయిల్ వెరిఫై చేసిన తర్వాత అవుతుంది. సో దాని తర్వాత మీ యొక్క ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ యాడ్ చేయాలి. నెక్స్ట్ అదేవిధంగా ఎడ్యుకేషనల్ అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ యాడ్ చేసుకోండి. తర్వాత ఏమైనా మెంబర్షిప్స్ ఉంటే మెంబర్షిప్స్, నెక్స్ట్ ఆ విధంగా వర్క్. సో ఈ విధంగా ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత మీకు నేను ఆల్రెడీ నాది యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత అది ఏ విధంగా యాడ్ అయింది నా దాంట్లో మీకు చూపిస్తాను క్లియర్గా. సో ఇది నా ఆర్క్-ఐడి. సో నా దాంట్లోని ఫస్ట్ నా యొక్క డీటెయిల్స్,
నా యొక్క డీటెయిల్స్ తర్వాత సో బిబ్లియోగ్రఫీ. సో మనకి ఏమైనా కావాలి అనుకుంటే అంటే మీ యొక్క ఇంట్రెస్ట్, సో మీ యొక్క 1 పేజ్ ప్రొఫైల్ దగ్గర ఇచ్చుకోవచ్చు. సో తర్వాత నా యొక్క ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్, తర్వాత నా యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, దాని తర్వాత మన యొక్క మెంబర్షిప్స్. సో తర్వాత మన యొక్క వర్క్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ పర్టికులర్గా మీరు ఏవైతే పేపర్ పబ్లికేషన్ చేశారో పేపర్ పబ్లికేషన్ చేసినవన్నీ ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. సింపుల్గా ఇక్కడ యాడ్ అని కొట్టిన తర్వాత డిఓఐ తోటి కానీ లేదు అంటే సచ్ అండ్ లింక్ తో కానీ నెక్స్ట్ అదే విధంగా మాన్యువల్ గా కూడా మీరు ఎంటర్ చేసుకోవచ్చు. మీరు పబ్లిష్ చేసుకున్న పేపర్స్ కానీ. సో ఇప్పుడు ఈ ఆర్కైడి మీకు స్కోపస్ తో ఎలా ఇంటర్లింకింగ్ అనేది మీకు ఒకసారి చూపిస్తాను. సో జనరల్ గా స్కోపస్ డేటాబేస్ లోకి వెళ్తే సో స్కోపస్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు జనరల్ గా ఆధార్ సర్చ్ అని అడుగుతుంది కదా, ఆధార్ సర్చ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీరు కన్సిడర్ చేసుకున్నట్లయితే సర్చ్ బై ఆర్క్ ఐడితో మీరు ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఏదైతే మీరు ఆర్క్ ఐడి క్రియేట్ చేసుకున్నారో ఈ ఆర్క్ ఐడితో కూడా మీరు అక్కడ స్కోపస్ డేటాబేస్ లో సెర్చ్ చేసుకోవచ్చు. సెర్చ్ సెర్చ్ చేసుకున్నట్లయితే మీరు ఆల్రెడీ అంటే మీరు ఇందులో పబ్లిష్ చేసిన పేపర్స్ కానీ ఏమైనా ఉంటే ఆటోమేటిక్ గా మీకు ఇక్కడ ఆ డీటెయిల్స్ కనబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నా దాంతో నేను సెర్చ్ చేస్తాను. నా చూసుకున్నట్లయితే స్కోపస్ ఐడి. సో దీన్ని మీద క్లిక్ చేయగానే సో నా యొక్క ప్రొఫైల్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ వస్తుంది. అంటే మీరు స్కూపస్ లో ఏమైనా పేపర్ పబ్లిష్ చేస్తారనుకోండి, సో అది మీరు ఆర్కేడీలో పెట్టుకుంటే సో ఆ పేపర్లో డైరెక్ట్ గా అంటే ఇప్పుడు సపోజ్ స్కూపస్ డేటాబేస్ లో కనబడుతుంది అనమాట. ఆర్కేడీ తోటి మీకు డైరెక్ట్ గా స్కూపస్ డేటాబేస్ లో కనబడుతుంది. సో ఇక్కడ ఇది నా ఆర్కేడీ. ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేస్తే నా ఆర్కేడీలోకి వస్తుంది. సో ఈ విధంగా ఆర్కేడీలోకి స్కూపస్ టు ఆర్కేడీ టు స్కూపస్. సో ఇది మన యొక్క ఐడి. సో ఇది మనం షేర్ చేసుకొని ఎవరికైనా మన పర్టికులర్ గా డీటెయిల్స్ కానీ ఏవైనా నుంచి పంపించుకోవచ్చు. సో 1 పేజ్ ప్రొఫైల్ కావాలనుకున్న 1 పేజ్ ప్రొఫైల్ ఎవరికైనా పంపించుకోవచ్చు. అంటే సింపుల్ గా ఎవరికైనా అంటే 1 పేజ్ లో మీ రీసెర్చ్ గురించి కానీ మీ యొక్క డీటెయిల్స్ కానీ మీ యొక్క ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ కానీ ఆ విధంగా పంపించుకోవచ్చు. సో ఇదంతా 1 పేజ్ ప్రొఫైల్. సో ఈ 1 పేజ్ ప్రొఫైల్ లో కూడా మనం ఈ విధంగా పంపించవచ్చు అనమాట. ఇది మీకు లాస్ట్ వీడియోలో నేను ఏదైతే చెప్పానో అంటే మీకు ఆర్కేడీ అంటే ఏంటి, ఆర్కేడీ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, ఆర్కేడీ యొక్క యూజ్ ఏంటి అన్నది మీకు చెప్తానని చెప్పాను. సో పర్టికులర్గా ఈ వీడియోలో మీకు ఈ ఆర్కేడీ గురించి తెలుసుంటుంది. డిస్క్రిప్షన్ లో దీని యొక్క లింక్ ఇస్తాను. రీసెర్చర్స్ కానీ నెక్స్ట్ విధంగా ఎంటర్ చేస్తున్న వాళ్ళు కానీ అందరూ ఈ ఆర్కేడీని క్రియేట్ చేసుకొని ఈ ఆర్కేడీలో మీరు చేస్తున్న వర్క్ ని అందులో డిస్ప్లే చేసుకోవచ్చు. ఇది ఆర్కేడీ గురించి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి. థ్యాంక్ యూ.